హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా వీడియో ఏంటంటే రీసెంట్లీ వైష్ణవి అయితే చనిపోయింది కదా. వైష్ణవికి న్యాయం జరగాలని మళ్ళీ ఈ వీడియో ఇస్తున్నాం. ఇప్పటి వరకు ఇంకా న్యాయం జరుగుతలేదు. మొన్న కూడా పోయినాం మేము వైశాఖ కోసం, అంతా దూరం చిన్న పోరగాళ్ళు అయినాం. ఏం చెప్తుళ్ళు రేవంత్ రెడ్డి సార్, న్యాయం చేయాలి తొందరగా వైశాఖ కోసం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే వైశాఖ చనిపోయింది అని కూడా తిత్తుళ్ళు. న్యాయం ఎప్పుడు జరుగుతుంది? తొందరనే జరగాలి వైశాఖకి న్యాయం. ఎప్పటి వరకు జరగదు భయ్. ఇంత చిన్న వాళ్ళం పోయి ఆడ మాట్లాడినాం, తెలుసుకున్నాం ఏం జరిగిందో. వీళ్ళకి తెలుసు ఆ రోజు నేను పోలేను, ఆ రోజు వీడియో తెలియదు పోతులని. వీళ్ళు పోయిళ్ళు చూసిళ్ళు, అన్ని మాట్లాడిళ్ళు ఏం జరిగిందో ఏమైంది. అలా మమ్మీకి మాట కూడా వస్తుంది తెలుసా. అంత డిప్రెషన్ లోకి పోయింది అలా మమ్మీ. నీళ్లు తాగుతలే, అన్నం తింటలే. ఇంకా మహిళా సంఘం వాళ్ళు వస్తేనే నీళ్లు తాగి కొంచెం అన్నం తిన్నాదంట. మొత్తం మేము పోతే మాకు కూడా బాధ అనిపించింది. ఆ వీడియో కూడా అద్దనుకున్నాం కానీ అన్న తీసుకోమన్నాడు. మేము కూడా చూసి ఇక ఎప్పటి వరకు చూడాలని ఇంకోటి వీడియో అయితే తీస్తున్నాం వైశాఖ కోసం. న్యాయం అయితే జరగాలి ఎట్లయినా వైశాఖకి తొందరలోనే. వాళ్ళు 13 మంది అన్నదమ్ములు అంతా బాధపడుతున్నారు అక్క కోసం. న్యాయం అయితే జరుగుతలేదు. ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి సార్? అందరు పొలిటీషియన్స్ అయినా పెద్దోళ్ళైనా వీడియోలు తీస్తున్నారు, ఇన్ని వైరల్ అవుతున్నాయి. అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోతలేదా? అయినా కూడా స్పందిస్తలేడా? వద్దు భయ్, మాకు సబ్స్క్రైబర్లు వద్దు, లైక్లు వద్దు, ఏమద్దు. ఉట్టే వీడియో షేర్ చేయాలి, బాగా అంటే బాగా వైరల్ కావాలి. పెద్ద సార్ల దగ్గర అయితే మా వీడియో పోవాలి. మేము చిన్న వాళ్ళం అయినా కూడా కొరాడుతున్నాం న్యాయం కోసం. అదే ఊర్రా కొరుట్ల దాకా మేము పోయినాం. సిరిసిల్ల నుంచి కొరుట్ల వరకు పోయినాం. ఈడు నేను విక్కాడు చిన్న వాళ్ళ అయినాం. కొరుట్ల పోయినాం అక్క కోసం. తొందర న్యాయం జరగాలి. మాకు లైకులు సబ్స్క్రైబర్లు ఏమద్దు. ఉట్టే వీడియోకి పెద్ద సార్ వరకు షేర్ చేయాలి అంతే. మాకు లైకులు చేయకులి, సబ్స్క్రైబర్లు చేయకులి. మేము లైకులు వ్యూస్ సబ్స్క్రైబర్ల కోసం వీడియో తీస్తలేం, న్యాయం కోసం వీడియో తీస్తున్నాం అంతే. మాకు కంటెంట్లు వేరే ఉన్నాయి బాగా, మేము ఇవేందుకు తీస్తున్నాం. న్యాయం కావాలి మాకు. లైకులు సబ్స్క్రైబర్లు ఏమద్దు. ఉట్టే వైశాఖ కోసం మాకు న్యాయం కావాలి అంతే. మేము ఏం పెద్ద అడుగుతలేం. మీకు పైసలు ఇవ్వంటలేం, పైసలు ఇవ్వలేమంటలేం. ఉట్టే వైశాఖకి న్యాయం ఇవ్వాలి అంతే. మేమేం కంటెంట్ ఇస్తాం మీకు తెలుసు. అందరం ప్రాంకులు ఇస్తాం, ఎంటర్టైన్మెంట్. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తాం. కానీ ఈ వీడియో ఎందుకు తీస్తున్నాం? వైశాఖ ఇట్లా చనిపోయింది, వాడు చంపిండు, ఆయన గురిశిక్ష పడాలని వాళ్ళ ఫ్యామిలీ ఎంత తల్లాడుతుళ్ళు. న్యాయం జరగాలి వైశాఖకి అయితే. 13 మంది అన్నదమ్ములు అంతా ఏడుతుళ్ళు, తల్లడాడుతుళ్ళు అక్క కోసం. న్యాయం ఎప్పుడు జరుగుతుంది మరి? దగ్గర అయితే 15 రోజుల 15-20 రోజులు అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు న్యాయం జరగాలి అక్కకైతే. తొందరనే అక్కకి న్యాయం జరగాలైతే మేము కోరుకుంటున్నాం. ఇంత చిన్న వాళ్ళ మీ వీడియో ఇస్తున్నామంటే మీకు అర్థం చేసుకోవాలి ఎందుకు తీస్తులు, వైశాఖకి ఏమైంది. న్యాయం జరగాలి ఖచ్చితంగా. మన నోరుకెళ్ళి మాటలు వస్తలేవు, ఏం అర్థమైతలే ఏం చెప్పాలి అని. కానీ ఆటోమేటిక్ ఏం చెప్తున్నావు మాకే తెలుసు. అక్క కోసం న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. మాకు ఈ వీడియోలో అంటే తొందరనే తెలుగు రాదు. నాకు అక్క కోసం అయితే తెలుగులో ఏమేమో మాట్లాడుతున్నా. ఏమైనా తప్పు ఉంటే నాకు కూడా క్షమించుల్లి అంటారా? క్షమించండి. వైశాఖ అయితే పాము రూపంలో అలా అమ్మ నాన్నకి, అమ్మకి, అలా అన్నయ్యలు అందరు కనబడ్డది. నాగం పాము రూపంలో కనబడ్డది. వాళ్ళ అమ్మ అందరు కలిసి పిండం పెట్టేటప్పుడు వైశాఖనో ఎవరో తెలియదు, కానీ పాము రూపంలో అయితే వచ్చింది. వాళ్ళ అమ్మ అయితే ఘోరంగా బాధపడుతుంది. ఎంత అంటే పాము కనవగానే వచ్చిన వైశమ్మ దాయే అనుకుంటా ఘోరంగా బాధపడ్డది. ఆ వీడియో చూసినప్పుడు ఘోరంగా బాగా అనిపించింది మాకైతే. నేను చిన్న క్లిప్ పెడుతున్నా మీకైతే, మీరు చూడుల్లి. బిడ్డ నువ్వు ఆచంగానే వెళ్ళివే తల్లి, నువ్వు విడ తిరుగుతున్నావా అమ్మో, ఓ తల్లి నాగదేవత అయినవా బిడ్డ, నువ్వు చల్లగుంటు నా ఇంట్లో ఉంటు బిడ్డ, నా ఇంట్లో ఉండమ్మో.
మేమైతే కూడా బాగా బాధపడుతున్నాం. మాకు కూడా అర్థమైతలే ఏం చేయాలి, ఇంకా న్యాయం జరుగుతలే. ఎందుకు జరుగుతలే న్యాయం మాకు ఇది పెద్ద అర్థమైతలే. అన్న తమ్ముళ్ళు 13 అన్న తమ్ముళ్ళు ఎంత బాధపడుతున్నారు వాళ్ళకి తెలుసు. వాళ్ళ మమ్మీ అయితే బాగా అంటే ఇంకా బాగా బాధపడుతుంది. 13 మంది అన్నదమ్ములు అంత బాధపడుతుంది. న్యాయం ఎందుకు జరుగుతలే? అసలు ఇన్ని వీడియోలు ఇస్తుండ్రు, ఇంటర్వ్యూలు అవుతున్నాయి, అన్ని అవుతున్నాయి, న్యాయం అయితే జరుగుతలే. ఎట్లయినా వైశాఖకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. చిన్న వాళ్ళం వీడియోలు ఇస్తున్నా అంటే అర్థం చేసుకోవాలి మీరు. న్యాయం జరుగుతలేదు, ఎందుకు జరుగుతుంది? జరగాలి న్యాయం, ఖచ్చితంగా న్యాయం జరగాలి. వైశాఖకి దేవా